వాళ్ళ హస్బెండ్ సర్జరీ ఉంది. సో హెల్త్ బాగాలేదు, సర్జరీ ఉంది. 5 hours ఓపెన్ సర్జరీ. సో సింధు హాస్పిటల్స్కి వెళ్తున్నా. ఇప్పుడు క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నా. సో ఇంట్లో ఇంకొక కోర్ట్ కేస్ ఏదో ఉంటే బిజినెస్కి, సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చి ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. సో ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద క్యాబ్ అండ్ చెప్పాలి. సో ఈ టైంలో మా ఓన్ సిస్టర్ తను. సో ఈ టైంలో మమ్మీ ఉంటే షీ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ అస్ అని అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. కొంచెం ధైర్యం కావాలి. బట్ దెన్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ ఆపరేషన్ మంచిగా అయిపోతే బెటర్. సో ఐఎమ్ ట్రావెలింగ్ టు గెట్ విత్ మీ. కిట్లో ఏమున్నాయో చూపిస్తాను మీకు. ప్రోటీన్ బార్. ఇంట్లో ఏం తినలే, ఆల్మండ్స్ తిన్నా ఒక 2-3. ప్రోటీన్ సిప్ చేసుకోవచ్చు కదా. అదే అందుకే టిఫిన్ తీసుకున్నా. మా సిస్టర్కి తినేసే ఉంటుంది బట్ అయినా. తర్వాత బ్లూబెర్రీస్ తీసుకున్నా జస్ట్ ఊరికనే. అండ్ ఐ బ్రాట్ యాపిల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను ఊరికనే నైట్ వరకు. సో అది మ్యాటర్. కొన్ని టిష్యూస్ తీసుకున్నా. సో ఇప్పుడు ట్రావెల్ చేయాలి 1 hour 40 kilometers, అంటే 1 hour 40 minutes ఉంది. ఆల్మోస్ట్ 30 kilometers ట్రావెల్ చేయాలి. సో లెట్స్ సీ ఎలా అవుతుంది అండ్ హోప్ ఎవ్రీథింగ్ షుడ్ గో ఫైన్. ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఈ వీక్ అంతా ఛాలెంజింగ్గానే ఉంది నాకు. నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో challenges are made for me and I like pressures too. So let's hope for the best. Thanks baby for coming and picking me. సో ఇక్కడ దగ్గరలో ఉంది. సో నేను రీచ్ అయ్యేలోపు సింధు హాస్పిటల్ చెప్పాను కదా, రీచ్ అయ్యేలోపు వస్తా అంటే సరే రా, ఛార్జింగ్ కూడా లేదు, కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఈ లోపు కొంచెం కలవచ్చు అని చెప్పి రమ్మన్నా. వచ్చింది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకున్నాం. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ డ్రాప్ చేస్తుంది. ఏమైనా తినిపిస్తుందంట వద్దని చెప్పా. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నా.